ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టారా? వెండి తెరపై ఒకప్పుడు విలనిజానికి కొత్త భాష్యం చెప్పాడంటే పోల్చుకుంటారా? పోనీ స్పాట్ పెట్టేస్తానన్న డైలాగ్ చెప్తే గెస్ చేయగలరా? అవును, మీరు ఊహించింది కరెక్టే. ఇతను మరెవరో కాదు, నెగటివ్ రోల్స్ కు పెట్టింది పేరైన రామిరెడ్డి. తెలుగు తెరపై విలనిజానికే కొత్త భాష్యం చెప్పిన రామిరెడ్డి జీవితం ఆయన సినిమాల్లోని ట్రాజెడీ ఎండింగ్ లాంటిదే. ఒసేయ్ రాములమ్మ, అమ్మోరు, గాయం, అనగనగా ఒకరోజు, పెద్దరికం ఇలా చెప్పుకుంటూ పోతే రామిరెడ్డి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఎన్నో ఉన్నాయి. తెరపై రామిరెడ్డి కనిపిస్తే చాలు చిన్నపిల్లలు భయపడేవారంటే నమ్మాల్సిందే. హీరో ఎంతటి వాడైనా సరే తనదైన డైలాగులతో రామిరెడ్డి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, భోజ్పురి భాషలతో కలిపి మొత్తం 250కి పైగా మూవీల్లో నటించాడు. ఆయన అసలు పేరు గంగసాని రామిరెడ్డి. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో జన్మించాడు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం పూర్తి చేసిన రామిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఓ న్యూస్ పేపర్లో జర్నలిస్ట్ గా పనిచేశాడు. డైరెక్టర్ గా, నిర్మాతగా ప్రయత్నించినా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో విలన్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చాడు. 1989 సంవత్సరంలో రాజశేఖర్, అంకుశం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అందులో ఆయన పోషించిన విలన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు గుర్తింపు వచ్చింది. ఆ సినిమాతో అంకుశం ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అనంతరం ఇండస్ట్రీలో రామిరెడ్డికి ఎదురు లేకుండా పోయింది. కేవలం విలన్ గానే కాకుండా అనగనగా ఒకరోజు సినిమాలో కామెడీ కూడా పండించి తన కత్తికి 2 వైపులా పదునుందని నిరూపించారు. ఆయన ఆఖరి చిత్రం మర్మం, కోడి రామకృష్ణ చిత్రాల్లోనే రామిరెడ్డి ఎక్కువగా నటించారు. కెరీర్ అద్భుతంగా సాగుతున్న తరుణంలో రామిరెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. కిడ్నీ, లివర్ సమస్యలతో బాగా బక్కచిక్కిపోయారు. అసలు గుర్తుపట్టలేని విధంగా మారి నీరసించిపోయారు. అదే సమయంలో అనేక టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. బుల్లితెరపై రామిరెడ్డిని ఆ స్థితిలో చూసిన వారిలో చాలా మంది కన్నీరు పెట్టారు. ఓ దశలో కోలుకున్నారని భావించిన తరుణంలోనే వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్ 14న రామిరెడ్డి తుది శ్వాస విడిచారు. ఇలా ప్రేక్షకుల అభిమాన వెండితెర విలన్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.